ఇక్కడ ఇంకొక వార్త ఉంది. కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్, 30 మందికి పైగా మావోయిస్టులు మృతి. అధికారికంగా ప్రకటించిన పోలీసులు 5 రోజులుగా భద్రతా బలగాల కూంబింగ్, నావిక్ జీపీఎస్ డ్రోన్ల సాయంతో ముందుకు, హెలికాప్టర్ల ద్వారా ఆయుధాలు సరుకులు సరఫరా, కాల్పులు, బాంబు పేలులతో భయాందోళనలో గిరిజనులు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా లక్ష్యంగానే ఆపరేషన్ అంటూ ఈ మావోయిస్ట్ అగ్రనేత ఎవరైతే ఉన్నారో హిడ్మా దళాన్ని మట్టుపెట్టేందుకు చేస్తున్నటువంటి ఆపరేషన్ ఇది. గతంలో పలు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న హిడ్మా గతంలో చాలా ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఆ దళాన్ని ఆయనను మట్టుపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా దళాన్ని పట్టుకోవడమే లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు కర్రెగుట్టల్లో కాల్పుల మూత మోగిస్తున్నాయి. గుట్టలను చుట్టుముట్టి 5 రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఛత్తీస్గఢ్ వైపు జరిగిన భారీ ఎన్కౌంటర్లో 30 మంది పైగా మావోయిస్టులు మృతి చెందారనే వార్తలు వస్తున్నాయి. కర్రెగుట్టల్లోని ఆదివాసీల ద్వారా ఈ సమాచారం అందుతున్నప్పటికీ పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. కర్రెగుట్టల్లో 3 మహిళా మావోయిస్టులు మాత్రమే ఎన్కౌంటర్లో మరణించినట్టు బస్తర్ ఐజీ సుందర్రాజ్ గురువారం ప్రకటించారు. అయితే ఆ తర్వాత పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. కర్రెగుట్టల్లో మావోయిస్టులు దాక్కున్నారన్న సమాచారంతో దాదాపు 10,000 మందితో కూడిన భద్రతా బలగాలు ఈ నెల 21న రంగంలోకి దిగాయంటూ 5 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ కూంబింగ్ ఏదైతే ఉందో ఈ కూంబింగ్లో ఆల్రెడీ 3 మహిళా మావోయిస్టులు చనిపోయారని చెప్పినప్పటికీ కూడా 30 మంది వరకు మావోయిస్టులు చనిపోయినరని కొంత గిరిజనులు ఇస్తూ ఉన్నారు సమాచారం. కానీ వీళ్ళు భద్రతా బలగాలు కానీ పోలీసులు కానీ ఎట్లాంటి సమాచారం అఫీషియల్గా చెప్పట్లేదు. అయితే హిడ్మానే లక్ష్యంగా పెట్టుకొని ఇలా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో మరి అటు పోలీసులకు ఇటు పక్క ఈ బలగాలకి అటు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న దీంట్లో ఎంతమంది చనిపోయారనే లెక్క మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళు బయటకు చెప్పినప్పటికీ కూడా కొంత అన్అఫీషియల్గా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. అందులో అఫీషియల్గా చెప్పేవి కొన్ని అయితే కొంత అన్అఫీషియల్గా కూడా ఏర్పడకుండా అంటే బయట ప్రపంచానికి తెలవకుండా చేసేటివి ఎక్కువ ఉంటాయని చాలామంది అనుకుంటూ ఉంటారు.